కన్యా రాశి వాస్తవానికి ఏ పని చేసినా ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేలా చేయాలనేటువంటి తపన ఒకటి ఉంటుంది ఈ రాశి వారు. అదే వ్యక్తి రాణించడానికి కూడా పనికొస్తుంటుంది. స్నేహ సంబంధాలు పెరగడానికి కూడా పనికొస్తుంటుంది. ఇతరులతో పోటీపడి విజయం పొందడానికి కూడా పనికొస్తుంది. అయితే తాను పోటీ పెట్టుకోకూడదు. తాను పోటీ పెట్టుకున్నట్లయితే పని యందు శ్రద్ధ కంటే పోటీ యందు శ్రద్ధ పెరిగితే పని నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని తన పనిని తాను చేసుకుంటూనే ఉండగానే ఇతరులను అధిగమించేటువంటి శక్తి ఏర్పడేటందుకు తగిన సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అయితే అతి ముఖ్యంగా ఉన్న ఇబ్బంది ఏంటంటే నిద్ర పట్టడం తక్కువగా ఉంటుంది. ఆ నిద్ర అనేటువంటిది తక్కువ కావడం వలన అది మానసిక ఆరోగ్యం పైన, శారీరక ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. దానివలన మనం ఆహారం విషయంలో సకాలానికి తీసుకోవడం, ఆ తీసుకునేటువంటి ఆహారం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే ఆకర్షణీయంగా ఉండేటువంటిదేమో రుచికి ప్రాధాన్యం ఇచ్చేది. ఆకర్షణలేమీ లేకుండా ఉన్నదేమో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ఆహారమే తీసుకోవాలి తప్ప రుచికి సంబంధించినటువంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఈ పదార్థం నాకు నచ్చలేదు కాబట్టి తినను అని అనుకోకూడదు. ఈ పదార్థం శరీరానికి అవసరం కాబట్టి తింటాను అనుకోవాలి. అంతేకాకుండా సమయానికి తీసుకోవాలి అనేటువంటి నియమం కూడా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యం ఇబ్బంది పడకుండా ఉంటుంది. అందుకని ఆహారము, నిద్ర అనేటువంటి విషయాలలో అవసరమైనంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుండి, రోగనిరోధక శక్తి బాగుండి, సరి అయినటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడ విజయం సాధించడం కోసం అంటూ ప్రత్యేకించి ఏదో చేతులు కాళ్ళు తొక్కేసుకోవడం కాదు. సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటేనే విజయాలు వస్తాయి. ఈ 2 పాటించడం వల్ల